వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఒక కేసుకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్ విషయంలో 14 లక్షలు రిలీజ్ చేస్తే 8 లక్షలు తెలుగుదేశం పార్టీ నేత రేవూరి వేణుగోపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది అన్న దాని మీద నిన్న కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చూసాం. ముందు మాట్లాడినటువంటి వీడియోలోనేమో లేదు ఇలా జరిగింది, ఇలా తీసుకున్నారు అనం. దాని తర్వాత వచ్చిన దాంట్లో లేదు అప్పున్నాము, అందుకే వాళ్ళు అప్పుడు సాయం చేశారు కాబట్టి 8 లక్షలు వాళ్ళకి వెళ్ళింది, నేనే తప్పు మాట్లాడాను అంటూ అతను మాట్లాడినటువంటి వీడియో కూడా చూసాం. అలాగే దానికి సంబంధించి ఒక ప్రామిసరీ నోటు కూడా నిన్న సంచలనం అవుతోంది. అంటే మొత్తం ఒక కాన్స్పిరసీ అనేటువంటిది దీని చుట్టూ తిరుగుతోందేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బికాస్ సీఎంఆర్ఎఫ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యవసర సహాయం కింద ఇచ్చేటువంటిది చాలా ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వం చాలా చక్కగా అమలు చేస్తోంది. ఎందుకంటే ప్రతి నెల కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తూనే ఉన్నారు, ప్రతి దాంట్లోనూ కూడా. సో అంత ఉదాత్తమైన కార్యక్రమం ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నప్పుడు ఇలాంటి మత్సలు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరగాలి. తప్పు ఎవరిది ఉంటే తప్పు వాళ్ళని శిక్షించండి, అందులో ఎటువంటి మొహమాటం లేదు. అయితే నిన్న ఆ వీడియోలు వచ్చిన తర్వాత ఇందులో ఇంకొక ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే ఈ బాధితుడి అప్పు కింద 8 లక్షలు తీసుకున్నామని చెప్పిన టీఎన్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చెప్తుంటే, ఈ బాధితుడి ఎల్లయ్య బావమరిది శశికుమార్ అప్పు ఇచ్చినట్టుగా ప్రామిసరీ నోట్ని బయటపెట్టారు. దానికి సంబంధించి అతను ఏమంటున్నాడో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. శశికుమార్ అనే నేను, నా సైన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. అయినా నేను ఎవరి దగ్గర ఎటువంటి అప్పు తీసుకోలేదు. ఆ సంతకాలు అయితే నావి కావు, నాది కాదు. మా మామకు కూడా మేము ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఆ 8 లక్షలు ఏమీ తీసుకోలేదు, అసలు ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఆ వేణు ఎవరో కూడా మాకు తెలియదు. చూసారుగా. సో ప్రామిసరీ నోట్లో ఉన్నటువంటిది 2025 సంవత్సరం 3 జనవరి 2025న అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందలూరు హరిజనవాడ నివాసి రేవూరి గోపయ్య కుమారుడు రేవూరి వేణుగోపాల్ గారికి, అన్నమయ్య జిల్లా సేమ్ అదే గ్రామానికి చెందిన నరసింహుల కుమారుడు గారైన శశికుమార్ అయిన నేను ఒప్పి వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు ఏమంటే, ఈ దినము మా అవసర నిమిత్తమై మీ చేత అప్పుగా తీసుకున్నది రొక్కం 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు తీసుకొని బాకీ అయినాము. ఇందుకు వడ్డీ నెలకి ఒకటికి 2 రూపాయల ప్రకారము, 100కి 2 రూపాయల ప్రకారం జరుగు దినములకు అయిన వడ్డీ మొదలు రూపాయలు మీరు కానీ మీ ఉత్తర్వు పొందినవారు కానీ అడిగిన తక్షణం కోరిన స్థలం తెచ్చి ఇవ్వగలవాళ్ళము. ఇట్లు రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు శివకుమార్ అనేటువంటి వ్యక్తికి ఇది ఇచ్చారు. కానీ నేను హ్యాపీగా, నేను చదువుకున్నాను, నేను ఇంగ్లీష్లో సంతకం పెడతాను, తెలుగులో నేను సంతకం పెట్టను, అయినా మేము ఎవరి దగ్గర అప్పు కూడా చెయ్యలేదు అని చెప్పి అతను చెప్తున్నాడు. మరి ఇందులో ఏంటి? అలాగే ఆ బాధితుడితో మతిస్థిమితం లేదు అని చెప్పించినటువంటి వీడియో. ఏం జరుగుతోంది అక్కడ? ఇది ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేటువంటిది అయితే డెఫినెట్గా ఇది విచారణ చేపట్టి, విచారణ తర్వాత అసలు వాస్తవాలు బయటపెట్టండి. అలాగే ఈ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రేవూరి వేణుగోపాల్ ఈ 8 లక్షలు తీసుకున్నటువంటి దానికి, ఒకవేళ అప్పే తీసుకుంటే అప్పిచ్చిన దానికి ఇలాగా అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవి చూపిస్తే సరిపోతుంది. ఆ రోజేమో 6 లక్షలని మాట్లాడించారు, ఇప్పుడు వచ్చేమో ఇది మాట్లాడించారు. అంటే సీఎంఆర్ఎఫ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీవ్ర అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి ఎలా పట్టించారు కోట్లలో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇన్వెస్టిగేషన్ చేశారు, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఏ చెక్కులు, ఏ బ్యాంకులు అసలు బాధితులు లేకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు సృష్టించి తీసుకున్నటువంటి దాఖలాలు ఇవన్నీ కూడా చూసాం. అలాంటివి ఈ ప్రభుత్వంలో జరగకూడదు అని స్ట్రిక్ట్గా ముందు నుంచి చాలా పకడ్బందీగా చేస్తుంటే ఇది బయటపడింది. సో బయటపడిన దాని మీద ఇమ్మీడియట్గా ఏదో అక్కడ మసిపూసి మారేడుగా చేసేటువంటి విధంగా జరుగుతున్న ప్రయత్నాలు అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం దీని మీద ఒక ఎంక్వైరీ వేసి క్లియర్ కట్గా సీఎంఓ అధికారులు ఇదిగో ఇది జరిగింది అని సాలిడ్ ప్రూఫ్లు చూపిస్తే అప్పుడు ఆ తప్పుడు ప్రచారాలన్నీ కూడా చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు. అంతేగాని ఏదో ప్రామిసరీ నోట్ రావడం, మళ్ళీ తర్వాత దానికి సంబంధించి అక్కడ ఇంకొకళ్ళు వచ్చి అలాంటిది ఏమీ లేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, నేను సంతకం హ్యాపీగా ఇంగ్లీష్లో పెడతా, తెలుగులో నేను ఎందుకు పెడతానంటాం. మళ్ళీ ఇంకా రేపొద్దున్న ఇంకొకళ్ళు వచ్చి అతను నిన్న కూడా నాకు మతిస్థిమితం పోయింది, అందుకే నేను అలా మాట్లాడాను, వాళ్ళకి మాకు ఏదో కోపాలు ఉన్నాయి అందుకే అలా మాట్లాడాను అని చెప్పి మళ్ళీ అతనితోటే చెప్పిస్తే ఆ వీడియో కూడా వస్తే. సో అందుకే ప్రభుత్వం దీని మీద ఇంకా చర్చ అనేది ఎక్కువ జరగకుండా ట్రాన్స్పరెన్సీగా
విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. సీఎంఆర్ఎఫ్కి ఎటువంటి మచ్చ రానివ్వకుండా. ఇదే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.